అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు. సెల్ 9966111955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ KPHB కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ATM పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966111955. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు గుజరాత్ టైటాన్స్ తో రాజస్థాన్ ఢీ. జనసేన పార్టీకి బిగ్ షాక్, వైసీపీలో చేరిన కీలక నేత. కొత్తగూడెంలో రక్తదాన శిబిరం ఏర్పాటు. విశాఖపట్నం జిల్లా అన్నవరం గ్రామంలో ఘనంగా ప్రారంభమైన గంటా ప్రచారం. వైసీపీకి బిగ్ షాక్, టీడీపీలోకి భారీగా చేరికలు. టెట్ దరఖాస్తు గడువు పెంపు. మోదీ గెలిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది, కిషన్ రెడ్డి. డీఎంకే ప్రభుత్వంపై మోదీ తీవ్ర విమర్శలు. పాత విధానాన్ని అమలు చేస్తాం, లోకేష్. తెలుగుదేశం అరుదైన రికార్డ్, సన్ రైజర్స్ యువ క్రికెటర్ నితీష్ కుమార్ అరుదైన ఘనత. IPL 2024లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. జైపూర్లో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడగా గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్ల్లో గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ కేవలం 1 మ్యాచ్లోనే నెగ్గింది. పాయింట్స్ టేబుల్లో 8 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ టాప్ లో ఉండగా గుజరాత్ టైటాన్స్ 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. జనసేన మాజీ నేత పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా మహేష్ జనసేన తరపున విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి ఆ సీట్ కేటాయించారు. దీంతో అప్పటి నుంచి ఆయన జనసేనకు దూరంగా ఉంటూ ఇటీవల రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి కూడా వైసీపీ గుటికి చేరారు. కొత్తగూడెంలోని ఉర్దూఘర్ షాదీఖానా కమిటీ హాల్ వద్ద ఖాదర్ అనే స్థానికుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి తలసేమియా బాధితుల కోసం ఏర్పాటు చేయబడిన ఈ రక్తదాన శిబిరానికి హైదరాబాద్ తలసేమియా సికిల్ సెల్ సొసైటీకి సహకరించాలని నిర్వాహకులు ప్రజలను కోరారు. నా పేరు డాక్టర్ రాజ్ కుమార్. నేను తలసీమియా సికిల్ సెల్ సొసైటీ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వచ్చాను. మేము ఇక్కడ రక్తదాన శిబిరాన్ని మన షాదీఖానాలో కొత్తగూడెంలో అరేంజ్ చేశామండి. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎందుకంటే తలసీమియా సికిల్ సెల్ పిల్లల కోసం. తలసీమియా అనేది పుట్టుకతో వచ్చే రక్తహీనత. అటువంటి పిల్లలకి ప్రతి 17 నుంచి 20 రోజులకి బ్లడ్ ఎక్కించాలి. బ్లడ్ ఎక్కించకపోతే వాళ్ళ ప్రాణం పోతుంది, ప్రాణానికి అపాయం వస్తుంది. అటువంటి పిల్లల కోసం ఇప్పుడు ఎండాకాలం బాగా రక్తం దొరకట్లేదు. అందుకని మేము ఈ కొత్తగూడెం దగ్గరికి అప్రోచ్ అయ్యాము. ఇక్కడ మా పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ బ్లడ్ క్యాంప్ ని కండక్ట్ చేస్తారు. భీమిలి నియోజకవర్గం అన్నవరం గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా అన్నవరం గ్రామంలోని శ్రీరామ మందిరంలో సతీ సమేతంగా పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో గంటాతో పాటు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి భరత్ పాల్గొన్నారు. గంటా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రోజే లక్ష్మీపురంలో తెదేపాలో పెద్ద సంఖ్యలో స్థానిక వైకాపా నాయకులు చేరారు. వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం వైబీపట్నం గ్రామంలో ఎన్నికల శంఖారావం సభలో వైసీపీ నుండి టీడీపీలోకి వార్డు మెంబర్తో సహా 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా కుండ్రప అప్పలనాయుడు మాట్లాడుతూ అరాచకాలు ఎక్కువైపోయాయని, అందుకే తెలుగుదేశంలోకి వలసలు ప్రారంభమైన అన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి శూన్యమని, అవినీతి తారస్థాయికి చేరిందన్నారు. అలాగే తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ వైబీపట్నం గ్రామానికి సుమారుగా 5 కోట్ల రూపాయల అభివృద్ధికి ఖర్చు చేశామని, తాండవ ప్రాజెక్ట్ గేట్ల మరమ్మతులు కేవలం 700 లక్షల నిధులు తేలేని చేతగాని నాయకులు వచ్చి ఓట్లడికి అర్హత ఉందా అన్నారు. పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఇల్లు కట్టడానికి 30,000 రూపాయలు,
ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేయడానికి ఇంకో 1,00,000 రూపాయలు, పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఇప్పిస్తానని కూడా డబ్బులు తీసుకున్నాడంటే ఎంత సిగ్గుమాలి తలకు మార్చిన ఎదవై ఉంటాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ రోజు ఉంటే నాయకత్వం అంటే అయ్యన పోదులు 40 సంవత్సరాలు చేశాడంటే, ఇంత చిన్నపిల్లడు అప్పుడు పుడితే ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చేస్తాయి. దానికి ముందు మా తాతగారు లచ్చాపోతులు గారు ఎమ్మెల్యే చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఆయన కొడుకుగా ఉన్నాను. ₹1 తీసుకున్నామని ఎవడన్నా నిరూపించగలరండి? బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. Hello, I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630, అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8460444441. బ్యాక్ టు న్యూస్. టెట్ దరఖాస్తు గడువును ప్రభుత్వం పెంచింది. షెడ్యూల్ ప్రకారం నేటితో గడువు ముగుస్తుండగా ఈ నెల 20 వరకు పొడిగించింది. అలాగే 11 నుంచి 20 వరకు అప్లికేషన్ ఆప్షన్ అవకాశాన్ని కల్పించింది. కాగా నిన్నటి వరకు 1.93 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి అప్లికేషన్ సంఖ్య భారీగా తగ్గింది. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు జరగనున్నాయి. మరోసారి మోదీ గెలిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడమే కాకుండా మైనార్టీల ఆత్మగౌరవాన్ని పెంచింది మోదీనే అన్నారు. ఆయన హయాంలోనే రామమందిర నిర్మాణం సాకారమైందన్నారు. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతిలో డీఎంకే మొదటి కాపీరైట్ కలిగి ఉందని, రాష్ట్రం మొత్తాన్ని దోపిడీ చేసిన విమర్శించారు. డీఎంకే తమిళనాడు పాత ఆలోచనలు, పాత రాజకీయాలు బంధించాలనుకుంటుంది. ఈ కారణంగా యువత ముందుకు వెళ్లే అవకాశం లేదని తెలిపారు. దీన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, త్వరలోనే వారికి తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే బోధన రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు మేము సిద్ధమని సవాల్ విసిరారు. మన్నుటెండల్లో రోజుకు 3 సభల్లో పాల్గొంటున్న చంద్రబాబు యువకుల్లో తిరుగుతుంటే ఏసీ బస్సులో తిరుగుతున్న జగన్ 3 రోజులకు ఒకసారి విరామం తీసుకుంటాడని ఎద్దేవా చేశారు. పంజాబ్ తో మ్యాచ్ లో రాణించిన సన్ రైజర్స్ యువ క్రికెటర్ నితేష్ కుమార్ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో 50 పరుగులు, 1 వికెట్, 1 క్యాచ్ అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. గత 16 సీజన్లో ఈ ఘనతను ఏ అన్క్యాప్డ్ ప్లేయర్ కూడా సాధించలేదు.
ఇప్పటి వరకు ఒక అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడిన ఆటగాళ్లను అన్క్యాప్డ్ ప్లేయర్ గా పిలుస్తారు. ఇక ఈ రికార్డును వైజాగ్ కు చెందిన 20 ఏళ్ల తెలుగు కుర్రాడు ఒక్కడే సాధించాడు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. నేడు గుజరాత్ టైటాన్స్ తో రాజస్థాన్ ఢీ. జనసేన పార్టీకి బిగ్ షాక్, వైసీపీలో చేరిన కీలక నేత. కొత్తగూడెంలో రక్తదాన శిబిరం ఏర్పాటు. విశాఖపట్నం జిల్లా అన్నవరం గ్రామంలో ఘనంగా ప్రారంభమైన గంటా ప్రచారం. వైసీపీకి బిగ్ షాక్, టీడీపీలోకి భారీగా చేరికలు. టెట్ దరఖాస్తు గడువు పెంపు. మోదీ గెలిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది, కిషన్ రెడ్డి. డీఎంకే ప్రభుత్వంపై మోదీ తీవ్ర విమర్శలు. పాత విధానాన్ని అమలు చేస్తాం, లోకేష్. తెలుగుదేశం అరుదైన రికార్డ్, సన్ రైజర్స్ యువ క్రికెటర్ నితీష్ కుమార్ అరుదైన ఘనత. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.